హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దోసపిండి నానేయటం మర్చిపోయారా? ఏం పర్వాలేదు. కేవలం 10 నిమిషాల్లో మృదువుగా ఉండే సాఫ్ట్ స్పాంజీ లాంటి సెట్ దోశ చిటికెలో 10 నిమిషాల్లో తయారు చేద్దాం. కేవలం 10 నిమిషాల్లో సెట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. దోశకు బియ్యం, పప్పు నానేయక్కర్లేదు. ఇప్పుడు 1 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. లో వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను, సన్న రవ్వ వేసుకుంటున్నాను. 1 కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకుంటున్నాను. పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచుకోవాలి. 10 నిమిషాలు ఉంచాల్సినంత అవసరం ఏమీ లేదు. అటుకులు నానేంత వరకు ఉంచితే చాలు. నేను లావు అటుకులు వేసుకుంటున్నాను. సన్న అటుకులు వేసుకుంటే 5 నిమిషాల వరకు ఉంచుకోవచ్చు. మిక్సీ జారకు మనం కలిపి పెట్టుకున్న దోసపిండి వేసుకోవాలి. వాటర్ పోసుకొని చిక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ దోసపిండిలో నీళ్లు ఎక్కువ పోయకూడదు, చిక్కగా ఉండాలి. మెత్తంగా బాగా మిక్సీకి పట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్న దోసపిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక దోసపిండి వేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ విధంగా పోసుకోవాలి. ఇది స్పాంజీ దోశలు కాబట్టి ఈ విధంగానే ఉండాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది దోశలు కూడా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. పెట్టుకొని 1 నిమిషం ఉంచుకోవాలి. కదా, ఇటువైపు కాలాక ఇటువైపుకు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన దోశ పిండిని కూడా ఇదే విధంగా పోసుకోవాలి. ఈ సెట్ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అంగట్లో ఉండేటట్టే ఉంటాయి. పప్పు నానబెట్టే పని కూడా లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారు కదా, 10 నిమిషాల్లో సాఫ్ట్ స్పాంజీ దోశలు ఎలా తయారయ్యాయో. మినప్పప్పు, బియ్యం, మైదా ఏమీ లేకుండా చాలా టేస్టీగా స్పాంజీ దోశలు ఎలా తయారయ్యాయో.